Hi everyone. Good morning to one and all. This is Bhash, Assistant Professor in Mechanical Engineering. Today we will discussing the topic is drilling mission operation. This is the lecture 27, unit 6. First of all, we will see the today class syllabus. This is the syllabus. Twisted drill, nomenclated and drill size of designation of drill and types of drilling. This is the today class syllabus. First of all, we will discussing the twisted drill nomenclature. దిస్ ఈస్ ద ట్విస్ట్ డ్రిల్ నామిక్లేచర్. అంటే ఏంటంటే ఏదైనా డ్రిల్లింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు మనకి ఆ డ్రిల్లింగ్ ఆపరేషన్స్లో అసలు ఏమేమి ఉంటాయి మనకి అనేది ఇక్కడ చూస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ ద ఇక్కడ మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ డ్రిల్ బిట్ అనేది ఎలా ఉంటుంది, అసలు డ్రిల్ బిట్ ఎలా రెడీ అవుతుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో వేరియస్ టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాగా. ఫస్ట్ బిలో ఈజ్ కాంప్రహెన్సివ్ డ్రిల్ అండ్ ట్యాప్ సైజ్ చార్ట్. దిస్ ఈస్ ద డ్రిల్ ట్యాప్ సైజ్ చార్ట్ అండ్ ఆల్ డ్రిల్స్ ఆర్ tapers, improval and metric up to 36.5 millimeters, that means 1.44 inches in a డయామీటర్. అంటే ఏంటంటే అండి, ఇక్కడ మనం ఏదైనా డ్రిల్లింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఆ డ్రిల్ యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే 36.5 మిల్లీమీటర్స్ లేదా 1.44 ఇంచెస్ వరకు ఆ డ్రిల్ బిట్ అనేది మనకి, ఆ డ్రిల్ బిట్ డయామీటర్, ఆ డ్రిల్ బిట్ యొక్క మనకి డయామీటర్ ఎంత ఉంటుందండి, 36.5 millimeters to 36.5 millimeters లేదా 1.44 inches. These are all the ఇక్కడ చూడండి సైజ్ అండ్ స్క్వేర్ అండ్ లెంత్ ఆఫ్ ది స్క్వేర్ అండ్ స్టైల్ 1, స్టైల్ 2, స్టైల్ 3, షంక్ డై అంటే కోర్ డైస్ అని, ఓవర్ లెంత్ అంటూ, శంక్ లెంత్, థ్రెడ్ లెంత్, ఈ అన్ని పార్ట్స్ గురించి మనం ఈ డ్రిల్ టెస్ట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దిస్ ఈజ్ ద డ్రిల్ బిట్. డ్రిల్ బిట్ ఇదిగోండి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ మనకు కనబడుతుందండి అందరికి. ఇక్కడ నుంచి ఇక్కడికున్న బాడీని ఏమంటున్నామంటే బాడీ, దాని యొక్క డ్రిల్ బిట్ యొక్క బాడీ అంటున్నాం. కానీ నార్మల్ సర్ఫేస్ ఉంది చూడండి, ఈ నార్మల్ సర్ఫేస్ ఎందుకంటే మనకి గ్రిప్పింగ్గా పట్టుకోవడానికి కదా ఈ నార్మల్ సర్ఫేస్ అనేది మనకి ఆ డ్రిల్లింగ్ మిషన్లో పెట్టి మనం ఇక్కడ ఇంత పట్టుకు మనం లోపల పెట్టి పట్టుకోవడానికి ఈ శంక్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఈ శంకుకి ట్యాంజ్ అనేది మనకి అటాచ్ అయి ఉంటుంది. ట్యాంజ్ అంటే చూడండి, ట్యాంజ్ అంటే ఏంటంటే ఇది ట్యాంజ్ అంటే ఏంటంటే ఫిల్డ్ ఎండ్ ఆఫ్ ఏ శంక్ ఇంటెండ్ టు ఫిట్ ఇంటూ ఏ స్లాట్ ఇంటూ ద డ్రిల్ హోల్డర్. అంటే ఏంటంటే మనకి ఈ ట్యాంజెంట్ అంటే ఏంటంటే మనకి డ్రిల్ బిట్లో మనకి డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది కదా, ఆ డ్రిల్లింగ్ మిషన్లో మనం డ్రిల్ బిట్ని హోల్ చేయాలి. డ్రిల్ బిట్ హోల్ చేసేటప్పుడు ఈ శంఖ అనేది మనం ఆ డ్రిల్ బిట్లో హోల్ చేస్తాం. ఈ శంఖ అనేది ఆ డ్రిల్ బిట్లో హోల్ చేసిన తర్వాత ఆ డ్రిల్ బిట్ మిషన్ అనేది ఫిట్ చేసుకుంటాం. దీనినే ట్యాంజెంట్. నీక్ అంటే ఏంటంటే బాడీ అండ్ శంఖు మధ్య ఉండేదే నీక్, టు రెడ్యూస్ ద పోర్షన్ బిట్వీన్ ద body and shank. This is called as neck. And is a flutes means helical grooves formed in a body of drill. అంటే చూడండి, హెలికల్ గ్రూవ్స్ ఫామ్ అయి ఉన్నాయా ఈ బాడీ, దాన్ని ఏమంటున్నాం అంటే ఫ్లూట్స్ అని అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ద శంక్ అంటే ఏంటంటే ద శంక్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డ్రిల్ which is held a machine spindle అండ్ డ్రివెన్ బై ఇట్. అంటే ఏంటంటే ఏదే శంఖ ఆపరేషన్ అంటే మనకి డ్రిల్ మిషన్కి హోల్ చేయడానికి ఈ శంఖ అనేది మనం యూస్ చేస్తామని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటిది మార్జిన్ అంటే ఏంటి? మార్జిన్ అంటే నారో సర్ఫేస్ అలాంగ్ ద గ్రూవ్స్ విచ్ కీప్స్ ద డ్రిల్ అలైన్జ్డ్. అంటే నారో స్పేస్ అంటే ఇవేనా, ఇది చూడండి ఇక్కడ మార్జిన్ అంటే ఇవే. ఈ నారో స్పేస్ని ఒక
అలైన్మెంట్లో పెట్టే దానిని ఏమంటున్నామంటే మార్జిన్స్ అని అంటున్నాం. నెక్స్ట్ ఇది చూడండి, ఫ్లాంక్ అంటే ఏంటండి? ఫ్లాంక్ అంటే డ్రిల్ బిట్ యొక్క రేర్ ఎండ్ ఉంటుంది. దిస్ ఇస్ ద డ్రిల్ బిట్ రేర్ ఎండ్. ఈ రేర్ ఎండ్ ఎలా ఉంటుంది మనకి షార్ప్గా ఉంటుంది, అంటే షార్ప్గా ఇక్కడ అనేది ఉంటుంది. ఆ షార్ప్గా ఉండే దాన్ని ఏమంటున్నామంటే ఫ్లాంక్ అని అంటున్నాం. ఆ షార్ప్గా ఉండే దాన్ని ఏమంటున్నాం? ఫ్లాంక్ అని అంటున్నాం. దిస్ ఈజ్ ఇంకా చూడండి, ఇంకా వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది ఈ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద డ్రిల్ టెస్ట్లో ఇంకా మనకి చీజల్ ఎడ్జ్ యాంగిల్ అని, మార్జిన్ అని, చీజల్ ఎడ్జ్ అని, నెక్స్ట్ రేక్ ఆఫ్ హెలిక్స్ యాంగిల్ అని, ఫ్లేంజ్ అంటే ఏంది, ఫేస్ అంటే ఏంది, లిప్ అంటే ఏంది, పాయింట్ యాంగిల్ అంటే ఏంది, లిప్ క్లియరెన్స్ యాంగిల్ అంటే ఏంది, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ద యాక్సిస్ అంటే ఏంటండి? ఇది చూడండి, ఈ కనబడుతుందా డయాగ్రామ్లో మనకి యాక్సిస్ కనబడుతుందా? దీనిని యాక్సిస్ అంటున్నాం. ఈ యాక్సిస్ని ఎలా చెప్తామంటే ఇట్ ఈస్ ఎ లాంగిట్యూడినల్ సెంటర్ లైన్ ఆఫ్ ద డ్రిల్. డ్రిల్ అంటే ఈ డ్రిల్ ఆపరేషన్కి మనకి మధ్యలో ఉండే దానిని యాక్సిస్ అని అంటామని చెప్పుకున్నాం. అదే కదా ఇప్పుడు మనం చెప్పుకుంది. నెక్స్ట్ ఏంటిది? డయామీటర్ అంటే ఏంది? లార్జ్ డయామీటర్స్ మెజర్డ్ అక్రాస్ ద టాప్ ఆఫ్ ద ల్యాండ్స్ బిహైండ్ ద పాయింట్. అంటే ఏంటంటే ఆ డ్రిల్ బిట్ యొక్క డయామీటర్, దాని యొక్క పాయింట్, దాని యొక్క ఏ పాయింట్ నుంచి మెజర్ చేస్తున్నామో ఆ రౌండ్గా ఉన్న డయామీటర్ మెజర్ చేయడాన్ని ఏమంటున్నాము? ఆ డయామీటర్ అనేది మనం మెజర్ చేస్తాం. మెజర్ చేసినప్పుడు దాని యొక్క ఆ డ్రిల్ బిట్ యొక్క డయామీటర్ ఎంత అని చెప్పుకున్నాం? 3.55 మిల్లీమీటర్స్ అని చెప్పుకున్నామా, లేదా 1.44 ఇంచెస్ ఆఫ్ డయామీటర్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ బ్లాక్ ట్యాపర్ అంటే ఏంటంటే అండి, ద డయామీటర్ రెడ్యూజెస్ స్లైడ్లీ టువార్డ్స్ ద షంక్ ఎండ్ ఆఫ్ ద డ్రిల్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ద బ్లాక్ ట్యాపర్. అంటే ఏంటంటే శంక్ ఎండ్, డ్రిల్ బిట్లో ఉన్న శంకు ఎండ్ని ఏమంటున్నామంటే అండి, డ్రిల్ బిట్లో ఉన్న శంక్ ఎండ్ని దీన్ని ఏమంటున్నామంటే బ్లాక్ ట్యాపర్ అని అంటున్నాం. ద బ్లాక్ ట్యాపర్ ప్రొవైడ్స్ క్లియరెన్స్ బిట్వీన్ ద డ్రిల్ అండ్ వర్క్ పీస్, ప్రివెంటింగ్ ఫ్రిక్షన్ అండ్ ఏ హీట్. అంటే ఏంటంటే ఏదైనా మనం ఒక వర్క్ పీస్ మీద మనం డ్రిల్ చేసినప్పుడు, ఏదైనా ఒక వర్క్ పీస్ మీద మనం డ్రిల్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ డ్రిల్ బిట్ అండ్ ఆ వర్క్ పీస్ డ్రిల్ చేసేటప్పుడు ఏమవుతుంది? సమ్ హీట్ విల్ బి ప్రొవైడెడ్ ఆన్ ద డ్రిల్ బిట్, అంతే కదా? అసలు మనం ఆ హోల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. హోల్ అనేది క్రియేట్ చేస్తున్నప్పుడు మనకి సమ్ హీట్ అనేది ప్రొవైడ్ అవుతుంది డ్రిల్ బిట్కి. ఆ హీట్ వల్ల ఏమవుతుందంటే మనకి ఒక్కోసారి మెల్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మనకి మ్యాక్సిమం మనం బేసిక్గా చేసుకునే డ్రిల్లింగ్ మిషన్స్లో అంత హీట్ అనేది ప్రొవైడ్ అవ్వదు, కాబట్టి మామూలుగానే ఉంటుంది. నెక్స్ట్ బాడీ. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద డ్రిల్ ఫ్రమ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్ పాయింట్ టు ద కాంక్రెంట్ ఆఫ్ ద నిక్. అంటే బాడీ అంటే ఏంటండి? ఇదేనా బాడీ అంటే ఈ బాడీకి ఏమై కనెక్ట్ అయి ఉంటున్నాయి? ఫ్లూట్, మార్జిన్, ఫ్లేంక్ అని కనెక్ట్ అయి ఉంటాయి. ఈ బాడీ ఏ షేప్లో ఉంటుంది? మనకి ఇలా హాలో షేప్లో ఉంటుంది కదా. ఈ బాడీ నుంచి మనం ఏం చేస్తున్నామంటే డ్రిల్ వేయడానికి ఈ బాడీ అనేది యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద నీక్ అంటే ఏదండి? నీక్ అంటే చూడండి, ఇదేనా? అయితే ద డిస్టెన్స్ బిట్వీన్ ద షంక్ అండ్ బాడీ అని చెప్పుకున్నామా? ద డిస్టెన్స్ బిట్వీన్ ద షంక్ అండ్ బాడీ, ద పోర్షన్ ఆఫ్ రిడ్యూస్డ్ డయామీటర్ ఇన్ బిట్వీన్, ద పోర్షన్ విత్ రిడ్యూసింగ్ డయామీటర్ ఇన్ బిట్వీన్ బాడీ అండ్ షంక్. దిస్ ఈస్ కాల్డ్ హ్యాజ్ నీక్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద షంక్ అంటే మనం చూసామా? షంక్ అంటే ఏంటి? It is a part of drill which it is held and driven. The shank may be straight or taper. This is called as a shank.
అండ్ టాంజ్ టాంజ్ మీన్స్ టాంజ్ మీన్స్ ఏంటంటే మనకి ఏదైనా డ్రిల్ బిట్లో మనం డ్రిల్ మిషన్లో ఈ డ్రిల్ బిట్ అనేది మనం అసైన్ చేస్తాం. ఈ అసైన్ చేసినప్పుడు ఫస్ట్ ఈ శంకు యొక్క ఫస్ట్ ఎండ్ అనేది ఈ మనకి డ్రిల్ బిట్లో ఫిట్ అవుతుంది. దాన్ని ఏమంటున్నాం? టాంజ్ అని అంటున్నాం. నెక్స్ట్ టాంజెంట్. నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఏ కోనికల్ షేప్డ్ ఎండ్ ఆఫ్ ద డ్రిల్. అంటే చూడండి, డ్రిల్ బిట్ యొక్క మనకి డ్రిల్ బిట్ ఎలా ఉంటుంది, మనకి లాస్ట్ ఎండ్లో మనకి ఈ చూడండి ఇక్కడ చూసినట్టు ఈ డ్రిల్ బిట్ మనకి ఎలా ఉంటుంది, ఫ్లాట్ అండ్ ఇక్కడ కొంచెం షార్ప్గా ఉంటుంది. ఆ షార్ప్ వల్ల మనకి డ్రిల్ అనేది మనకి ప్రొవైడ్ అవుతుందని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ ఫ్లూట్ గ్రూవ్స్ ఇన్ ద బాడీ ఆఫ్ డ్రిల్ ఆర్ నోన్ హ్యాస్ ఫ్లూట్స్. ఫ్లూట్ లెంత్ ఎలా ఉంటుందంటే ద లెంత్ ఆఫ్ ద ఫ్లూట్ మెజర్డ్ అదే చెప్తుంది. ఫ్లూట్ లెంత్ అంటే ఏం చెప్తున్నాం? ద లెంత్ ఆఫ్ ద ఫ్లూట్ మెజర్ ఫ్రమ్ ద డ్రిల్ a point to the end of the flute run out. This is called as a flute length. The flute length diameter, the maximum depth of the drilling. Flute length diameter is the maximum depth of the drilling అది చెప్తున్నా. ఇంకా మార్జిన్స్ ఎలా ఉంటాయి? ఏ cylindrical portion of the land that is not cut away to provide క్లియరెన్స్. అంటే మార్జిన్స్ అలా మనకి ఎలా ఉంటాయి? సిలిండ్రికల్ పోర్షన్లో ఆ మార్జిన్స్ అనేవి మనకి ఉంటాయి. నెక్స్ట్ ఏమని చెప్పిన హెలికల్ యాంగిల్. దిస్ ఈజ్ యాంగిల్ ఎంత అంటే 30 to 45 degreesలో మనకి ఈ యాంగిల్తో మనం డ్రిల్స్ అనేవి వేయచ్చు. ద యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ ద లైన్ డ్రాన్ ప్యారలల్ టు ద యాక్సిస్ ఆఫ్ ద డ్రిల్ అండ్ ద ఎడ్జెస్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ అండ్ ద ఎడ్జెస్ ఆఫ్ ఆ ఎడ్జెస్ యొక్క ల్యాండ్స్ మనకి ఎలా ఎంత ఉంటాయంటే 30 degrees ఆర్ 45 degrees ఉంటాయి. Next, point angle. This is a point angle. It's inclined between the two lips projected up on a plane parallel to drill axis and parallel to two cutting lips. ఎంత మనకి parallel గా ఆ పాయింట్ తో కట్ చేయొచ్చు అంటే 118 degrees parallel గా ఆ డ్రిల్ బిట్ ని మనం ఆ డ్రిల్ అనేది మనం వేయచ్చు. నెక్స్ట్ చీజల్ ఎడ్జ్. దీస్ ఆర్ ఆల్ ద టూ కటింగ్ లిప్స్ మీట్స్ ఎట్ ఎక్స్ట్రీమ్ టిప్. చీజల్ ఎడ్జ్ అంటే అవే కదా మనకి టూ కటింగ్ లిప్స్ అనేవి మీట్ అవుతాయి ఒక దగ్గర. దానిని ఏమంటున్నామంటే చీజల్ ఎడ్జ్ అని అంటున్నాం. చీజల్ యాంగిల్ మీన్స్ దట్ ఆర్ ద chisel, the difference between the chisel edge and chisel lip is measured to plane normal to the axis. ఏం మెజర్ చేస్తున్నామండి? ఏం మెజర్ చేయాలి ఇక్కడ? ప్లేన్ నార్మల్ టు ద యాక్సిస్ అనేది మనకి ప్లేన్ గా ఉందా లేదా అనేది ఈ చీజల్ ఎడ్జ్ యాంగిల్లో మనం మెజర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఎల్ఐస్ ఉంటే వాటి యొక్క పాయింట్ యాంగిల్ ఎంత, వాటి యొక్క హెలిక్స్ యాంగిల్స్ ఎంత, వాటి యొక్క లిఫ్ట్ రిలీఫ్ యాంగిల్స్ ఎంత అనేది ఈ టేబులర్ ఫామ్లో మనం చూడొచ్చు. అంటే అల్యూమినియం ఎల్ఐస్ అని, కాపర్ ఎల్ఐస్, క్యాస్ట్ ఐరన్, లో కార్బన్ స్టీల్, నెక్స్ట్ మీడియం కార్బన్ స్టీల్, నెక్స్ట్ హై కార్బన్ స్టీల్ ఎల్ఐస్ ఉంటాయి కదా. ఈ పాయింట్స్ అండ్ ఈ ఎల్ఐస్కి పాయింట్ యాంగిల్ ఎంత, హెలిక్స్ యాంగిల్ ఎంత, లిప్ రిలీఫ్ యాంగిల్ ఎంత అనేది మనం చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్యూమినియం ఎల్ఐస్కి వచ్చేసి మనకి పాయింట్ యాంగిల్ ఎంత అంటే 130 to 144 degrees, 130 to 140 degrees. అండ్ హెలిక్స్ యాంగిల్కి వచ్చేసి 30 to 45 degrees. అండ్ రిలీఫ్ యాంగిల్కి వచ్చేసి ఎంత అంటే 12 to 15. నెక్స్ట్ కాపర్ అలాయ్స్ మీన్స్ బ్రాస్. ఇది బ్రాస్ అంటే ఏదైనా దాని యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, దాని యొక్క హార్డ్నెస్ ఎలా ఉంటుందంటే స్మూత్గా ఉంటుంది. దిస్ పాయింట్ యాంగిల్ ఈజ్ 118 degrees centigrade to 125 degrees centigrade. And also helix angle is 8 to 12 degrees. And also lip relief angle is 12 to 15 degrees. This is the same as aluminum alloys and copper alloys of
lift angle is lift relief angle is same. Next, cast iron point angle is 118 degrees to 125 degrees, and also helix angle is 18 to 30 degrees, and relief angle is 18 to 12 degrees. These are all the alloys of point angles, and relief angles. And next one is the drill bit material. Which material are used in drill bits ante manam cast iron or iron metals are used in the manam drill bits ani cheppukovachu. A standard twist drills are fabricated using steel whose mechanical properties allow the drill bit to maintain its toughness, exhibit good absorption resistance, and resist changes in hardness at a result of heat that is generated during drilling process. Generally, the selection of the drill bit for a particular application should be made by giving consideration to the amount of heat that will be generated. అంటే which type of material used in the drill bits and ఈ డ్రిల్ బిట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది చెప్పుకుంటున్నాం. అసలు ఏ మెటీరియల్స్, ఐరన్ మెటీరియల్స్ డ్రిల్ బిట్స్ అనేవి మనకి రెడీ చేస్తాం. ఈ ఐరన్ లేదా స్టీల్తో కూడా మనం ఏం చేస్తామంటే డ్రిల్ బిట్స్ని మనం యూజ్ చేస్తాం. ఈ డ్రిల్ బిట్స్ అనేది రెడీ చేస్తాం. ఈ డ్రిల్ బిట్స్ ఇలాంటి టైప్ ఆఫ్ డ్రిల్ బిట్స్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, మెయింటైన్ ఇట్స్ టఫ్నెస్, ఎగ్జిబిట్ గుడ్ అబ్జార్ప్షన్ రెసిస్టెన్స్, అండ్ రెసిస్ట్ చేంజెస్ ఇన్ హార్మ్నెస్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద హీట్. అంటే మనకి హీట్ అనేది ఎక్కువ ప్రొవైడ్ అవుతుందంటే మనం చేసే మామూలు చిన్న చిన్న ఆపరేషన్స్కి ఏమవుతుందంటే హీట్ ఆర్ నాట్ ప్రొవైడెడ్ ఇన్ టు ద డ్రిల్ బిట్ అండ్ ఆల్సో వర్క్ పీస్. అంటే ఎక్కువ హీట్ అనేది మనకి ప్రొవైడ్ అవ్వదు. దీనివల్ల మనకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి మనకి క్రియేట్ అవ్వదు అని చెప్పుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద carbon tool steels. Carbon tool steels means these are used to applications of where little heat is going to be generated. Which heat is going to be generated ante a little heat is going to generate in this application. Both low and high carbon steels are both used for drill bits. ఏమేమి యూజ్ చేస్తామండి, లో అండ్ హై కార్బన్ స్టీల్స్ అనేవి ఈ రెండు కూడా డ్రిల్ బిట్స్లో మనం యూజ్ చేస్తామని చెప్తున్నాం. బట్ కానీ ఫర్ డిఫరెంట్ పర్పస్ సాఫ్ట్ లో కార్బన్ స్టీల్ కెనాట్ కట్ హార్డ్ మెటీరియల్స్. కానీ ఇక్కడ దేని పర్పస్కి, ఇంకా ఈ కార్బన్ టూల్ స్టీల్స్ అనేవి ఏమేం పర్పస్కి యూజ్ చేస్తామంటే సాఫ్ట్ లో కార్బన్ స్టీల్ మెటీరియల్స్ అనేవి హార్డ్ మెటీరియల్ని మనకి కట్ చేయడానికి లేదా డ్రిల్ చేయడానికి యూజ్ అవ్వదు. ఎందుకు అంటే డ్యూ టు పూర్ టెంపరేచర్స్, మనకి ఆ టెంపరేచర్స్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సాఫ్ట్ లో కార్బన్ స్టీల్స్ అనేవి హార్డ్ మెటీరియల్స్ని మనకి డ్రిల్ చేయదు అని చెప్తున్నాం. బట్ ఇట్ ఈస్ కెన్ బి కట్ సాఫ్ట్ వుడ్స్ అండ్ ప్లాస్టిక్స్. కానీ సాఫ్ట్ వుడ్స్కి లేదా ప్లాస్టిక్ మెటీరియల్స్ డ్రిల్ చేయడానికి ఈ కార్బన్ టూల్ స్టీల్స్ అనేది మనకి యూజ్ అవుతుందని చెప్తున్నాం. దే రిక్వైర్ షార్పింగ్ టు ఎక్స్టెండ్ దేర్ లైఫ్ స్పాన్. ద ప్రైమరీ బౌండ్స్ ఆఫ్ లో కార్బన్ స్టీల్ ఈజ్ ఇట్ రిలేటివ్ expensively when compressed to some more exotic drill bit materials. ఇంకా మనకి ఏమని చెప్పుకుందాం అంటే సాఫ్ట్ లో కార్బన్ స్టీల్ మెటీరియల్స్ అనే హార్డన్ మెటీరియల్కి మనకి
డ్రిల్లింగ్ చేయడానికి యూజ్ అవ్వవు, ఎందుకంటే వాటి యొక్క టెంపరేచర్స్ అనేవి మనకి తక్కువగా ఉంటాయి కాబట్టి. ఈ కార్బన్ టూల్ స్టీల్ మెటీరియల్స్ అనేవి సాఫ్ట్ మెటీరియల్స్ లేదా ప్లాస్టిక్ మెటీరియల్స్ మీద అయినా డ్రిల్లింగ్ ఆపరేషన్ స్మూత్గా జరగడానికి ఈ కార్బన్ టూల్ స్టీల్ మెటీరియల్స్ అనేది యూజ్ చేస్తున్నాము అని చెప్తున్నాం. And next one is the high speed steel. These are represent HSS, high speed steel. This is high speed steel అంటే ఏంటంటే ఇది ఎక్కడైనా ఈ హై స్పీడ్ స్టీల్ని యూజ్ చేసుకొని మనం ఎక్కడైనా డ్రిల్లింగ్ ఆపరేషన్ చేయాలన్నా కూడా ఏ మెటీరియల్ హార్డ్ మెటీరియల్ కానీ లేకపోతే టఫ్నెస్ మెటీరియల్ ఇంకా తక్కువ ఉన్న మెటీరియల్స్ని కానీ డ్రిల్ చేయడానికి ఆ హై స్పీడ్ స్టీల్ మెటీరియల్స్ అనేవి మనకి యూజ్ అవుతున్నాయి. ద ఫ్రిక్షన్ క్రియేటెడ్ బై ది హై స్పీడ్ టర్నింగ్ అండ్ రైజింగ్ ద టెంపరేచర్స్, ఈ ఆపరేషన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క టెంపరేచర్స్ ఎలా ఉంటాయి అంటే హెవీ టెంపరేచర్స్ విల్ బి మెయింటైన్ ఇన్ హై స్పీడ్ స్టీల్స్. అప్పుడు ఏమవుతుంది, హెచ్ఎస్ఎస్ కెన్ బి ఫంక్షన్ యాజ్ నార్మల్ టెంపరేచర్ యాజ్ వెల్ యాజ్ బట్ ఓన్లీ ఎన్ ఏ లెవెల్. అంటే ఏంటంటే అండి, ఈ ఎక్కువ టెంపరేచర్స్ అనేది మనకి క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ వర్క్ పీస్ అనేది బాగా టెంపరేచర్స్ వర్క్ జరిగేటప్పుడు డ్రిల్ ఆపరేషన్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఆ వర్క్ పీస్ బాగా హీట్ అవుతుంది కదా. హీట్ అయినప్పుడు ఏం చేస్తాను, కొంచెం సేపు ఆపుకొని మళ్ళీ ఆ డ్రిల్ అనేది స్టార్ట్ చేస్తుంది. దీన్నే హై స్పీడ్ స్టీల్స్ అని అంటున్నాం. And next one is a drill sizes. There are specified as 4 types of the drill sizes is there. First one is the frictional series, and second one is the number series, and third one is the letter series, and fourth one is the metric series. These are all the 4 types of drill sizes. First of all, we will discuss the frictional series. The frictional series, the drill size range from 1 to 64. The drill size ranges from 1 to 64. The diameter is 5 mm. This diameter is 5. For each successive drill is 1 to 64 long up to 1/3/4 of generation. The diameter successive to డ్రిల్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. అంటే ఈ ఫ్రిక్షనల్ సిరీస్లో మనకి ఎంత రేంజ్ వరకు డ్రిల్ ఆపరేషన్ అనేది ఉంటుందంటే 1/64 వరకు మనకి డ్రిల్ రేంజ్ అనేది ఉంటుంది. ఎంత డయామీటర్ అంటే 5 mm డయామీటర్తో మనకి ఈ ఆపరేషన్స్ అనేవి చేసి, ఇంకా ఎక్కువ ఏమైనా వేయాలి అంటే 1/1 × 3/4 ఆఫ్ ఇంకా ఎక్కువ డయామీటర్తో ఈ మెటీరియల్ అనేవి ఫ్రిక్షనల్ సిరీస్లో మనకి డ్రిల్ అనేది వేయచ్చు. నెక్స్ట్ నెంబర్ సిరీస్. దిస్ ఈజ్ రేంజ్డ్ ఫ్రమ్ ద 80 మీన్స్ దిస్ ఇస్ నెంబర్ సిరీస్ అన్నాం కదా. నెంబర్ 80ని ఎలా రాసుకుని 0.01352 1 అంటే 0.228. ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ టు సెట్ ద డ్రిల్ రేంజెస్ ఫ్రమ్ 60 to 1. ఎంత 60 to 1. 60 మీన్స్ నెంబర్ సిరీస్లో రాస్తే 0.04గా రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద సైజ్ ఆఫ్ ద లెటర్ డ్రిల్. అంటే ఏ సైజులో మనకి రాసుకోవచ్చు ఆ లెటర్స్ని అనేది ఇక్కడ చెప్తున్నాను. దీస్ ఆర్ ఆల్ ద డిజైన్డ్ బై ఏని డిజైన్ చేయాలంటే వాటి యొక్క సైజ్ అంతా 0.234తో ఆ ఏ అనేది డిజైన్ చేయాలి. 0.234 నుంచి 0.413 వరకు ఆ ఏ అనేది డిజైన్ చేయవచ్చు. విత్ ఎంత అంటే 0.01 ఇంచ్ స్టెప్స్. 0.01 ఇంచ్ స్టెప్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద సైజెస్ ఆఫ్ ది విచ్ సైజెస్ ఆర్ యూజ్డ్ అంటే 0.35 mm to 25 mm రేంజ్ వరకు వాటి యొక్క సైజెస్ అనేవి మనం యూజ్ చేయొచ్చని చెప్తున్నాం. And next one is the types of drills. There are 3 types of drills is there. First one is the flat drill, and second one is the straight fluid drill, and third one is the twist drill. There are
There are twisted types, two types. One is the parallel shank drill, and second one is the taper shank drill. And core drills, oil hole drills, and central. These are all the types of drills. In these drills, ఈ డ్రిల్స్ అనేది మనం ఏమేం చేస్తామంటే, ఈ డ్రిల్స్ ద్వారా మనకి ఫ్లాట్గా ఎలా వేయాలి, స్ట్రైట్నింగ్గా చేసేటప్పుడు మనకి స్ట్రైట్నింగ్గా మనం డ్రిల్ బిట్ చేసేటప్పుడు మనకి ఎలా ఉంటుంది, నెక్స్ట్ ట్విస్ట్ డ్రిల్స్ వేసేటప్పుడు ఎలా ఉంటుంది, నెక్స్ట్ సెంటర్ డ్రిల్ వేసేటప్పుడు ఎలా ఉంది, ఆయిల్ హోల్స్ డ్రిల్స్ వేయడానికి ఎలా ఉన్నాయి, డ్రిల్స్ అనేవి ఎలా వేస్తామనేది ఇక్కడ తెలుసుకున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ ద ఫ్లాట్ డ్రిల్. ఫ్లాట్ డ్రిల్ ఇట్ ఈస్ షోన్ ఇన్ ఫిగర్. దీస్ ఆర్ ఆల్ ద ఫ్లాట్ డ్రిల్స్. ఈ ఫ్లాట్ డ్రిల్స్ ఎలా ఉంటాయి అంటే చూడండి, దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ ద ఫ్లాట్ డ్రిల్. దీస్ ఆర్ యూజింగ్ టు ప్రొడ్యూస్ ఏ హోల్స్. ఎలాంటి టైప్ ఆఫ్ హోల్స్ ప్రొడ్యూస్ చేయడానికంటే, సాఫ్ట్వేర్ మెటీరియల్స్ మీద లేదా వుడ్ లేదా ప్లాస్టిక్ మెటీరియల్స్ మీద హోల్స్ అంటే డ్రిల్స్ చేయడానికి ఈ ఫ్లాట్ డ్రిల్ అనేది యూజ్ అవుతుంది. వాటి యొక్క రేంజ్ ఎంత ఉంటుందంటే, వాటి యొక్క రేంజ్ వచ్చేసి 90 to 90 degrees to 120 degrees దాని యొక్క రిలీఫ్ యాంగిల్ అనేది ఉంటుంది మనకి. ఇంకా దాని యొక్క కట్టింగ్ ఎంత వరకు ఆ వర్క్ పీస్ని కట్ చేయొచ్చు అంటే 3 to 8 degrees వరకు మనకి ఆ వర్క్ పీస్ అనేది కట్ చేయొచ్చు. దిస్ ఈస్ ద చీపర్ దెన్ మోడర్న్ ట్విస్ట్ డ్రిల్. దిస్ ఈస్ ద చీపర్ దెన్ మోడర్న్ టెస్ట్ డ్రిల్. అంటే ఏం లేదండి, ఈ ఫ్లాట్ డ్రిల్ని యూజ్ చేసుకొని ఏం చేస్తామంటే, ఏదైనా సాఫ్ట్ మెటీరియల్స్ మీద డ్రిల్స్ చేయడానికి ఈ ఫ్లాట్ డ్రిల్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఈ ఫ్లాట్ డ్రిల్ ఎంత రేంజ్ నుంచి ఎంత రేంజ్ వరకు ఆ డ్రిల్లింగ్ ఆపరేషన్ జరుగుతుంది అంటే, మనకి 90 degrees నుంచి 120 degrees వరకు మనకి ఈ ఫ్లాట్ డ్రిల్స్ అని వాటి యొక్క రేంజ్ ఎంత ఉంటుందంటే 90 degrees నుంచి 120 degrees ఉంటుంది. దాని యొక్క డెప్త్ ఆఫ్ కట్ ఎంత ఉంటుందంటే 3 to 8 degrees వరకు. దాని యొక్క కట్టింగ్ రేంజ్ అనేది 3 to 8 degrees వరకు ఉంటుంది. నెక్స్ట్ స్ట్రైట్ ఫ్లాట్ డ్రిల్స్ అంటే ఏంటంటే అండి, ఈ స్ట్రైట్ ఫ్లాట్ ఫ్లూటెడ్ డ్రిల్స్ని యూజ్ చేసుకొని ఏదైనా బ్రాస్ లేదా నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ మీద మనకి డ్రిల్స్ ఆపరేషన్ అని చేయడానికి ఈ స్ట్రైట్ ఫ్లూయిడ్ డ్రిల్స్ అనేవి యూజ్ చేస్తాం. దీన్ని చేయడం వల్ల మనకి ఏదైనా మెటీరియల్ మీద ఎలాంటి లిఫ్టింగ్ ఆర్ షీట్ హోల్డింగ్ డ్రాయింగ్స్ అనేవి మన మెటీరియల్ మీద చేయొచ్చు. దిస్ ప్రొవైడింగ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ రిమూవింగ్ ద చిప్స్ ఫ్రమ్ హోల్. ఏదైనా చిప్స్ అనే హోల్ నుంచి చిప్స్ని ప్రొవైడ్ చేయడానికి ఈ స్ట్రైట్ ఫ్లూట్ డ్రిల్స్ అనేది మనకి యూజ్ చేస్తామని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద డ్రిల్ టెస్ట్ అనేది ఏంటంటే, మనం ఇందాకే చెప్పుకున్నాం శంక్ అంటే ఏంటి, ఈ బాడీ అంటే ఏంటి అని చెప్పుకున్నాం కదా. ఈ ట్విస్టెడ్ డ్రిల్ బిల్స్లో దిస్ ఈజ్ ద వర్క్. చూడు, ఈ శంక్ అనేది మనకి ఆ డ్రిల్లింగ్ మిషన్లో ఫిట్ చేయడానికి ఈ శంక్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ బాడీ అండ్ ఈ శంకు మధ్య ఉన్న డిస్టెన్స్ లేదా అడ్జస్ట్ చేయడాన్నే నీక్ అంటున్నా. ఈ బాడీ అనేది మనకి ఏ షేప్లో ఉంటుందంటే, మనకి స్పెరికల్ ఆర్ సిలిండ్రికల్ షేప్లో మనకి ఉంటుంది. ఈ కట్టింగ్ ఎడ్జ్ ఎంతవరకు కటింగ్ చేయొచ్చు అంటే, మనం ఎంతవరకు కటింగ్ చేయొచ్చు అంటే 60 to 120 degrees అని చెప్పుకున్నాం కదా. ఈ బాడీ ఇదే ఈ బాడీ క్లియరెన్స్ మనకి ఎలా ఉంటాయి, సమ్ డయామీటర్ షేప్స్ విల్ బి ఫార్మ్డ్ ఇన్ ద బాడీ క్లియరెన్స్. అదే కదా ఇక్కడ మనం చెప్పుకుంది, దెర్ ఆర్ హెలికల్ గ్రూవ్స్ ఆర్ కాల్డ్ ఫ్లోర్స్. దీస్ ఆర్ ఆల్ ద ఫ్లోర్స్ అడ్మిట్ కూలెంట్స్ అండ్ alloys the cheap to harder materials. Ceramated carbide drills are used in the standard twist drills. These are all the two types. First one is the body and second one is the shank. First of all, using the body, దీని యొక్క అలా కటింగ్ ఎడ్జెస్ అనేది దిస్ ఈజ్ ద కటింగ్ ఎడ్జ్. ఈ కటింగ్ ఎడ్జ్ మనకి షార్ప్గా ఉండడం వల్ల ఆ డ్రిల్లింగ్ ఆపరేషన్ అనేది చేయొచ్చు. దాని యొక్క పాయింట్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 118 degrees అనేది ఉంటుంది. దాని యొక్క పాయింట్ యాంగిల్ వచ్చేసి ఎంత ఉంటుంది, 118 degrees అనేది ఉంటుంది.
ఉండడం వల్ల ఆ ఆపరేషన్ అనేది మనకి ఈజీగా జరగడానికి ఈ బాడీ అనేది మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద ప్యారలల్ షంక్ ట్విస్ట్ డ్రిల్ అండ్ taper shank twist drill. First one is a parallel shank twist drill. In this parallel shank drill bits are held in drill shocks. It is which fits into the drilling machine spindle. The drill is made to rotate. ఏ రోటం మనకి మోటార్తోనే మనకి ఈ డ్రిల్ బిట్స్ అనేవి మనకి రొటేట్ అవుతుంది. ఈ కట్స్ ఇన్ టు ద వర్క్ పీస్ ఏమవుతుంది, కట్ అనేది వర్క్ పీస్ అనేది మనకి కట్ అవుతుంది. ఈ ప్యారలల్ షంక్ డ్రిల్స్ ద్వారా మనకి ఆపరేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ ద డిపెండింగ్ అపాన్ ద లెన్స్ ఆఫ్ ద డ్రిల్, ప్యారలల్ షంక్ డ్రిల్స్ ఆర్ subdivided into 3 series. There are drills are subdivided into 3 series. First one is a short series twisted drill, and second one is the stub series twisted drill, and third one is the long series twisted. These are all the parallel shank twist drills. And next one is the taper shank distributes, means these are the internal tapers of the distributes in the machine spindle. At the one end of the taper shank is small, and another end of the taper shank is large. This is called as a taper shank twist drill. And next one is the core drills. Core, there are made with either 3 or 4 types of floater drills are there. First one is in this used for the enlarging the holes already made up of the coring, and punching or drilling with the smaller drills. And next one is the oil holes drills. Oil holes ante edaina body meeda some oils will be provided on the body, alanti type of body meeda kuda ee oil hole drills anedi upayogichu. Next one is the center drill. Center drills ante ఏంటంటే సెంటర్ డ్రిల్స్ యూజ్ చేసుకొని మనం ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాము, సెంటర్లోనే ఎలా వేయాలి ఆపరేషన్ అనేది, ఆ డ్రిల్ ఆపరేషన్ అనేది ఎలా జరగాలి అంటే సెంటర్లోనే ఎలా చేయాలి అంటే, 2 fluted twist drills are straight shank. It is used to make the center hole to edges of shaft. అంటే చూడండి, మనకి యాక్సిస్ ఉందిగా, ఈ యాక్సిస్ లో మనకి ఫస్ట్ లెంత్ విడ్త్ తీసుకొని మధ్యలో ఒక పాయింట్ విల్ బి క్రియేటెడ్. పాయింట్ అనేది క్రియేట్ అక్కడ ఆ సెంటర్లో ఆ డ్రిల్ బిట్ అనేది మనం చేసి దాన్ని ఏమన్నామంటే సెంటర్ డ్రిల్ అని అంటున్నాం. థ్యాంక్ యూ. And this is the unit 6 drilling, and next one is the next chapter. దీంతో మనకి ఈ డ్రిల్లింగ్ చాప్టర్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి ఫౌండరీ. దిస్ ఈస్ ద యూనిట్ 7 ఆఫ్ ఫౌండరీ. నెక్స్ట్ క్లాస్ we will discussing the unit 7. Unit 7 name is foundry. Next class we will discussing the this foundry concept. Thank you.